నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వరద బాధితుల సహాయార్థం సిటీ కేబుల్ సిటీ సిరీ మీడియా చేయుత సీఎం సహాయ నిధికి 15 లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేసిన సిటీ సిరీ మీడియా ఎండీ దండముడి కృష్ణమోహన్, గుడివాడ సిటీ కేబుల్ ఎండీ కొల్లి నారాయణ ప్రసాద్. స్వర్ణాంధ్ర 2047 గోడ పత్రికలో ఆవిష్కరించిన ప్రతి పార్టీ పేదరికం లేని రాష్ట్రమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కళ అని వ్యాఖ్య. చోరీలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతాం, మీడియా ముఖంగా వెల్లడించిన డీఎస్పీ కె నాగేశ్వరరావు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్కుముఖి సైన్స్ సంబరాలు, పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు. ఇటీవల సంభవించిన వరదలతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా నష్టపోయాయి. వరదలతో అల్లాడిన బాధితులకు ఎంతో మంది అండగా నిలుస్తున్నారు. మానవత్వంతో స్పందించి బాధితులపై దాతృత్వం చూపిస్తున్నారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు సిటీ కేబుల్, సిటీ సిరీ డిజిటల్ నెట్వర్క్ అసోసియేట్ సభ్యులు వరద బాధితులకు బాస్టాగా నిలిచారు. సీఎం సహాయ నిధికి 15,116 రూపాయల విరాళాన్ని అందించారు. ఇక వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సిటీ సిరీ ఎండీ దండముడి కృష్ణమోహన్, గుడివాడ సిటీ కేబుల్ ఎండీ కొల్లి నారాయణ ప్రసాద్ కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు 15,116 రూపాయల చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. వరద బాధితులకు అండగా నిలిచినందుకు సిటీ కేబుల్ ఎండీ కొల్లి నారాయణ ప్రసాద్, సిరీ సిటీ మీడియా ఎండీ కృష్ణమోహన్ ను సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రజాహిత కార్యక్రమాలను ప్రోత్సహించడం, ప్రకృతి విపత్తుల్లో బాధితులకు సిటీ కేబుల్ సంస్థలు మరియు అసోసియేషన్ సభ్యులు అన్ని వేళలా అండగా ఉంటూ సహాయం చేస్తున్నట్లు ఈ సందర్భంగా గుడివాడ సిటీ కేబుల్ ఎండీ కొల్లి నారాయణ ప్రసాద్ అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కళ అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్ రెడ్డి అరాచకాల నుంచి బయటపడ్డామనే సంతోషంలో ఉన్న సామాన్యులను కష్టం ఎరగని స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడిపించడమే తమ కూటమి ప్రభుత్వం ధ్యేయమన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఆర్యవేశ కళ్యాణ మండపంలో స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు సంబంధించిన గోడ పత్రికను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ పై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఇకపై రాష్ట్రంలో ఎవరూ ఎక్కడా ఇబ్బందులు పడకుండా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి పనికి రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని, చట్ట ప్రకారం చేయదగిన పనుల్ని అధికారులు చేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా 100 రోజుల్లోనే ఎన్నో అద్భుతాలు చేశారని, సూపర్ 6 హామీల్ని తప్పనిసరిగా అమలు చేస్తామని తెలిపారు. జగన్ రెడ్డి 1000 రూపాయల పింఛన్ పెంచడానికి 5 ఏళ్లు పట్టిందని, మిగతా 3,000 కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు పెంచారన్నారు. జగన్ ప్రభుత్వానికి కూటమి పాలనకు మధ్య వ్యత్యాసం ఇదే అన్నారు. సీఎంగా చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలతోనే రాష్ట్రం దశ మారిందన్నారు. వికసిత భారత్ 2047కు ప్రణాళిక సిద్ధం చేసిన నేపథ్యంలో స్వర్ణాంధ్ర దార్శనిక పత్రం విడుదలకు సీఎం చంద్రబాబు చొరవ చూపుతున్నారని తెలిపారు. ఇక స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రపంచంలో భారత్ ను ఆర్థికంగా బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ ఇక్కడేమో ఏపీని స్వర్ణాంధ్రగా రూపొందించాలని సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. దీంట్లో భాగంగా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. జీవన ప్రమాణాల పెంపు, సుస్థిర పర్యావరణ అనుకూల వృద్ధి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భావి నైపుణ్యాలు, శ్రామిక శక్తికి ప్రోత్సాహం, పాలన మెరుగుపై ప్రజలు ఆలోచనలు పంచుకోవాలని కోరారు. అభివృద్ధి ఫలాలన్నీ ప్రజలకే దక్కాలని, పేదల కష్టాలు పోవాలి, పేదరికం లేని రాష్ట్రంగా కుటుంబంగా తయారు చేయాలన్నదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కళ అని అన్నారు. జిల్లా సబ్ డివిజన్ కేంద్రంలోనే 2-3 అన్న క్యాంటీన్లు ఉన్నాయని, రాష్ట్రంలో 3 అన్న క్యాంటీన్లు ఉన్న నియోజకవర్గం చిలకలూరిపేట అని అన్నారు. అవినీతి మంత్రులు పోయారని, సామాజిక మాధ్యమాల్లో మాత్రం తనతో రాజీ చేసుకున్నట్లు దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చిలకలూరిపేటలో ఎంత మంచి వారు ఉన్నారో అంత దుర్మార్గులు కూడా ఉన్నారన్నారు. వైసీపీ వారు చేస్తున్నారా లేక మా పార్టీ వారు చేస్తున్నారా, సిగ్గు లజ్జ లేని వారు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అవినీతి చేసిన వారితో ఎవరైనా రాజీ పడతారా అంటూ ప్రశ్నించారు. చిలకలూరిపేటను విడుదల కుటుంబం సర్వనాశనం చేసిందని, సర్వం అవినీతిమయం చేశారని ఎద్దేవా చేశారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా మిగిలిపోయారని, రెండోసారి పోటీకి కూడా రాలేదన్నారు. ఒక మంత్రిగా ఉండి రెండోసారి పోటీ చేసేందుకు ఆమెకు ఆ పార్టీ అధినేత చిలకలూరిపేట సీటు కూడా ఇవ్వలేదన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్రం చిలకలూరిపేట అభివృద్ధికి నోచుకోలేదని, జగన్ రెడ్డి పుణ్యమాని 5 ఏళ్లు వెనుకబడిపోయామన్నారు. ఈ ప్రభుత్వంలో దోపిడీ జరగడానికి వెళ్లేదన్నారు. 2047 నాటికి దేశంలో ఏపీ నంబర్ 1 స్థానంలో ఉండాలని కోరుకున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని గర్వంగా చెబుతున్నానన్నారు. పిల్లలకు మంచి ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలని ముందు చూపున్న నాయకుడు ఈ దేశానికి, రాష్ట్రానికి అవసరమని ప్రజలంతా ఆలోచించాలని చంద్రబాబు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కన్వీనర్ గౌరవనీయులు రాజా రమేష్ గారు, బీజేపీ కన్వీనర్ గౌరవనీయులు జయరామ్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు గౌరవనీయులు కరీముల్లా గారు, తేగ సుబ్బారావు గారు, రవిశంకర్ గారు, కృష్ణమూర్తి గారు, అప్పారావు గారు, వేదిక వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తదితర పెద్దలు, ముందు ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఆర్పీలు కానీ, సచివాలయ సిబ్బంది కానీ, పట్టణ సోదరులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనం ఒక మంచి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి అరాచకాల నుంచి బయటపడ్డామనేటువంటి సంతోషం సామాన్యుడి దగ్గర నుంచి అన్ని వర్గాల్లో ఉంది. స్వేచ్ఛగా బతుకుతున్నాం, ఎక్కడ ఇబ్బందులు లేవు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తలవంచాల్సినటువంటి అవసరం లేదు, ప్రతి పనికి రాజకీయ నాయకుల దగ్గర పోవాల్సిన అవసరం లేదు, చట్ట ప్రకారం చేయవలసినటువంటి పనుల్ని అధికారులు చేసేటువంటి పరిస్థితి నాడు కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 100 రోజుల్లో ఎన్ని పనులు చేయగలిగారు, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు సూపర్ 6 కానీ ఇతర పథకాలు కానీ ఎంత తొందరగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పడినాక ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ముందు అనుకున్న దానికి ప్రభుత్వం వచ్చినాక లోపలికి వెళ్ళి చూసేటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ విధమైనటువంటి పరిస్థితులు సృష్టించి ఈరోజు తప్పుకున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే అగమ్య గోచరంగా ఉన్న ఆర్థిక పరిస్థితి, లేకపోతే సూపర్ 6 వెంటనే అమలు చేయాలి. అయినా అమలు చేయడం తప్పనిసరి. 100 రోజుల్లో ఎన్నో అద్భుతాలు కూడా ప్రభుత్వం సాధించింది. దాంట్లో ముఖ్యంగా పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000. జగన్మోహన్ రెడ్డి 1000 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. మిగతా 3,000 కూడా తెలుగుదేశం చంద్రబాబు గారి పాలనలోనే పెంచారు. అవును కదా? అవును కూడా చేయాలంటే మీకు కూడా కొద్దిగా యాక్టివ్ కావాలి. మీరు కూడా 3,000 చంద్రబాబు గారి పెంచింది ఎప్పుడన్నా కానీ ఆ 4,000లో 1,000 రూపాయలు 5 ఏళ్లలో పెంచాడు జగన్మోహన్ రెడ్డి. అంటే 1000 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది జగన్మోహన్ రెడ్డి. 1000 పెంచడానికి మనకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ 1 రోజులో పెంచాం. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం. 2 డిఎస్సి తొలి సంతకం రాగానే పెట్టేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రామిస్ చేశారు, వెంటనే పెట్టేశారు. అదేవిధంగా
ఎక్కడా లేవు. అది పనిచేసేటువంటి శాసనసభ్యుడు గాను అవినీతి శాసనసభ్యులకి తేడా. అవినీతి మంత్రులు పోయారు. సోషల్ మీడియాలో మాత్రం నాతో రాజీ పడ్డాలని ప్రచారం చేస్తారు కొంతమంది దుర్మార్గులు. చిలకలూరిపేట ఎంత మంచివాడు ఉన్నారో అంత దుర్మార్గం కూడా జరిగారు ఇక్కడ. ఉన్నారో లేదో మీరు చెప్పండి. వాళ్ళతో నాకు రాజీ సిగ్గు లేనట్టు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది దుర్మార్గులు నాతో రాజీ పడ్డాలని ప్రచారం చేస్తారు. అది వైసీపీ వాళ్ళు చేస్తారా, మా వాళ్ళు చేస్తారా? కొంతమంది దుర్మార్గులు సిగ్గు లేదు, వెలుగు లేదు వాళ్ళకి. ఆ విధంగా అవినీతి చేసినటువంటి వాళ్ళతో ఎవడన్నా రాజీ పడతారా? చిలకలూరిపేట సర్వనాశనం చేసింది ఆ కుటుంబం, విడుదల కుటుంబం. అన్ని రకాలుగా చిలకలూరిపేటకు అవినీతి అంటే తెలియనటువంటిది పరిచయం చేశారు. ఒకసారి ఎమ్మెల్యే దగ్గర మిగిలిపోయారు. రెండోసారి పోటీ కూడా ఒక మంత్రిగా ఉండి రెండోసారి పోటీకి సీటు కూడా ఇవ్వాలి వాళ్ళ పార్టీ. సరే ఆయన ఒక అకౌంట్ అనుకోండి, 6 నెలల ముందే పేట వదిలిపెట్టిపోయారు. గౌరవ చైర్పర్సన్ గారికి, గౌరవ కౌన్సిలర్స్ కు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులకు, కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకు, మహిళలకు, మన సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా ఇచ్చినటువంటి ఆర్యవైశ్య సంఘం యొక్క ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి మా ఇంజనీరింగ్ సెక్షన్ మాజీ మంత్రి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశానుసారం మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులు, సచివాలయం సిబ్బంది ఇంటింటికి తిరిగి 100 రోజుల పాలన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట మండల అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, సర్పంచ్ శంకరరావు, కమ్మ సాంబశివరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ గంజి శ్రీనివాసరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా పరిసర ప్రాంతాల్లో పలు చోరులకు పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు నర్సారావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితులకు సంబంధించిన వివరాలను డీఎస్పీ తెలిపారు. మొత్తం 10 మంది నిందితుల్లో 7గురు ఒక ముఠాగా ఏర్పడి పంట పొలాల్లో అమర్చే మోటార్లను, సిల్వర్ తీగలను చోరీ చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే మరో 3 కార్లను చోరీ చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సుబ్బనాయుడు, ఎస్ఐ అనిల్ కుమార్ వారి సిబ్బందితో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 2 కార్లు, నీటి మోటార్లు, 5 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సుబ్బనాయుడు, ఎస్ఐ అనిల్ కుమార్, ఏఎస్ఐలు రోసిబాబు, రవిచంద్రబాబు, సిబ్బంది ఇర్మియా, అశోక్, శ్రీకాంత్ రెడ్డి, మధుబాబులను డీఎస్పీ అభినందనలు తెలియజేసి ఎస్పీ వద్ద రివార్డుకు రిఫర్ చేస్తామని వివరించారు. డబ్బులు అడిగిపోతాయి తీసుకురాడుతారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిలకలూరిపేట రూరల్ సర్కిల్లో ఒక 7 కేసులు ఎడ్లపాడు, నాదన్ల, చిలకలూరిపేట రూరల్ సంబంధించిన ఈ ట్రాన్స్ఫారాలు పగలగొట్టడం, మరి తర్వాత నీళ్ల మోటార్స్లో రాగి వైరు తీయటం, ఈ నేరాలు ఒక 7 నేరాల్లో మనం ఒక 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. నల్లబోతు సామేలు, పాకనాటి శివలక్ష్మయ్య, పాకనాటి గోపి, వీళ్ళందరూ కూడా కోటప్పకొండకు సంబంధించిన వాళ్ళు. తర్వాత బండారు గోపి, రాసమంటి శ్రీనివాసరావు, నాగబోయిన శ్రీనివాసరావు, గంజి ప్రేమ్ కుమార్ అనే 7 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మన సుమారు ఒక 15 కేజీలు వైరు, ట్రాన్స్ఫార్మర్ వైరు, తర్వాత ఒక 50 మీటర్లు ఈ వాటర్కి సంబంధించిన దాంట్లో, తర్వాత ఒక 5,30,000 రూపాయలు క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా చిలకలూరిపేట రూరల్లోనే
ఒక 2 గ్రేవ్ కేసులు సిఐ గారి ఆధ్వర్యంలో మరి హీరో హోండా సిటీ ఒకటి, ఇంకొకటి స్విఫ్ట్ డిజైర్, ఒకటేమో 4,50,000, ఒకటేమో 9,50,000, మొత్తం ఆల్ టుగెదర్ 19,85,000 రూపాయలు మరి వాల్యూ కలిగినటువంటి ప్రాపర్టీని సీజ్ చేసి ఈ 9 కేసుల్లో వీళ్ళ 10 మందిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. మరి చాలా కేసులు సిఐ గారి టీమ్ అండ్ ఎస్ఐ అనిల్ ఆధ్వర్యంలో మంచి రికవరీ చేశారు. వాళ్ళ స్టాఫ్ని, ఎస్ఐని, సిఐని ఇద్దరిని కూడా మొత్తం అందరికి కూడా క్యాష్ రివార్డ్స్కి ప్రపోజల్ పంపిస్తూ ఉన్నాం గుడ్ వర్క్ చేసినందువల్ల. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని అఫెన్స్లు ప్రివెంట్ చేయాల్సి ఉంది, ఇంకా కొన్ని నేరాలు డిటెక్ట్ చేయాల్సి ఉంది. అవన్నీ కూడా చేసి ఎవరికైతే పోయినాయో వాళ్ళకి తిరిగి ఆ సొత్తుని మా కోర్టు ద్వారా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా కొన్ని టౌన్లో కొన్ని వీళ్ళందరి మీద కూడా సస్పెక్ట్ షీట్కి ప్రపోజల్ చేయమని చెప్పేసి నేను సిఐ గారిని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. త్వరలో వీళ్ళపైన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. అదేవిధంగా చిలకలూరుపేట టౌన్లో గాంజా కానీ, లేకపోతే కాక్ ఫైట్ కానీ, లేకపోతే గ్యాంబ్లింగ్, తర్వాత ఇవన్నీ కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ఉపాధం మోపుతాం. మీకు తెలిసి ఉంటే మీరు కూడా సమాచారం మాకు ఇవ్వచ్చు. మరి ఈ రోజున వీళ్ళందరినీ కూడా ఈ పోయిన సొత్తంతా కూడా స్వాధీనం చేసుకొని ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా కోర్టు ద్వారా హ్యాండ్ ఓవర్ చేస్తాం. థ్యాంక్ యూ. చాలా బ్రహ్మాండంగా మా వాళ్ళు బందోబస్తు చేశారు. ఈ బందోబస్తు చేసిన అందరికి కూడా గుడ్ సర్వీస్ అంటే వాళ్ళకి రివార్డ్స్ ఎస్పీ గారికి ప్రపోజల్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఓపెన్ మందు తాగటం, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెహికల్స్ తోలటం, వీళ్ళ పైన రీసెంట్గా మేము కొన్ని కేసులు పెట్టడం జరిగింది. ఎక్కువ వాళ్ళకి 10,000 రూపాయలు మొన్న ఈ మధ్య కోర్టు ఫైన్ కూడా విధించడం జరిగింది. భవిష్యత్తులో ఈ ఓపెన్ డ్రంక్ డ్రైవ్ చేసేవాళ్ళు కానీ, 2 వీలర్స్ నడిపేవాళ్ళు కానీ, లేదా 4 వీలర్స్ నడిపే వాళ్ళ పైన ఈ దెబ్బ కేసులు రిజిస్టర్ చేస్తాం. ఈ దెబ్బ వాళ్ళకి ఫైన్ కాకుండా శిక్ష రోజులు పడతాయి. అంటే 1 రోజులు 2 నెలలు దానికి కూడా రికమెండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ స్టెప్స్ కూడా మేము తీసుకుంటాం. ఇంకా చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈ నెల 28వ తేదీ శనివారం షిరిడి సాయిబాబా 189వ పుట్టినరోజు సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే సాయి భక్తుల సమ్మేళనం మరియు శ్రీ సాయి మహానుభావ ఉత్తమ జాతీయ సేవ పురస్కారాలకు సంబంధించిన పోస్టర్ను శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. అనంతరం శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారం పురస్కరించుకుని ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా దాతల సహకారంతో 200 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ బాబావారి పుట్టినరోజు 28వ తేదీ శనివారం నాడు ప్రతి ఒక్కరు బాబావారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశ ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు, పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో మరి ఈరోజు గురువారం పురస్కరించుకొని ప్రత్యేకంగా బాబా గారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. అలాగనే ఈ కార్యక్రమాల్లో భాగంగా రేపు శనివారం నాడు అంటే 28వ తారీఖు షిరిడి సాయినాథుల వారి 189వ పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పూజా కార్యక్రమంలో భాగంగా ఉదయం 8 గంటలకు మరి ప్రత్యేకంగా బాబా గారికి అలంకార అర్చన పూజా కార్యక్రమం ఉంటుంది. అలాగనే ఉదయం 10 గంటలకు సాంస్కృతిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, అలాగనే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా షిరిడి నుండి తీసుకొచ్చిన బాబా గారి రక్షలు మరి స్వయంగా షిరిడి సాయినాథుల చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగనే ఉదయం 10 గంటలకు శ్రీ సాయి మహానుభావ ఉత్తమ జాతీయ సేవా పురస్కారాలు 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి వివిధ వ్యక్తులను గుర్తించి సాయి భక్తులను స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళని గుర్తించి వారికి ఈ పురస్కారాలను అందజేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమాలకు విచ్చేసి ఉన్నారు.
అలాగనే 12 గంటలకు కేక్ కటింగ్ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాబా యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ షిరిడి సాయిబాబా అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో పలువురు భక్తులు అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. దీక్ష తీసుకున్న మొదటి బుధవారం సందర్భంగా మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ద్వారకామాయి ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ పాల్గొని భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 14 ఏళ్లుగా ఈ భక్త బృందం దీపావళి రోజున శబరిమలలో జరిగే పూజలో పాల్గొంటున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో విజయ్ కుమార్ తో పాటు భక్త బృందం సభ్యులు గోపిదేశి పేరయ్య, గోపిదేశి రామాంజనేయులు, మద్దిబోయిన శివ, లీలా, శ్రీనివాస్, శబరి, మంగారావు, గురుస్వామి ఉన్నారు. నాదెండ్ల పంచాయతీ విస్తరణాధికారిగా పనిచేస్తున్న షేక్ జాకిర్ హుస్సేన్ ఎడ్లపాడు మండలానికి బదిలీ అయ్యారు. ఈయన జూలై 2022లో తాడికొండ నుండి నాదెండ్లకు బదిలీపై వచ్చారు. అప్పటి నుండి నాదెండ్ల ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా జాకిర్ హుస్సేన్ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకు ముందు వీరు తిమ్మాపురం పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. ఎడ్లపాడు మండలంతో వీరికి మంచి అనుబంధం ఉంది. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చెక్కుముఖి సైన్స్ సంబరాలు నియోజకవర్గ పరిధిలోని పలు పాఠశాలల్లో ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు విడివిడిగా జరిగే ఈ సంబరాలు విజయవంతమైనట్లు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి దార్ల బుజ్జిబాబు తెలిపారు. చైతన్య లిటిల్స్ పాఠశాలలో 400 మంది విద్యార్థులు, వికాస్ స్కూల్లో 350 మంది విద్యార్థులు, శ్రీ శారదా జిల్లా పరిషత్ హైస్కూల్, ఎడ్లపాడు నారాయణ స్కూల్లో 300 మంది, నాదెండ్ల జడ్పీ, పసమారు హైస్కూల్లో 200 మంది విద్యార్థులు ఈ సంబరాలు నిర్వహించే ప్రతిభా పాఠ పరీక్ష రాసినట్లు వారు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్ 8వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జనాబ్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఇటీవల మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గురువారం వారింటికి వెళ్లిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అబ్దుల్ ఖాదర్ చిత్రపటానికి పూలమాల సమర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.